నమస్తే, నేను సిరి. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో అంటే గవర్నమెంట్స్ అయితే చేంజ్ అయిపోయినాయి. కానీ వీళ్ళు గతంలో ఎలా అనుకున్నారంటే, ఇప్పుడు మేమున్నాం, ఇంకా వచ్చే కాలంలో కూడా మేమే ఉంటాం అనుకొని వాళ్ళకి నచ్చినట్టుగా ఏది పడితే అది, ఎవరికి పడితే వాళ్ళకి ఇష్టానుసారంగా అన్ని దారదత్తం చేయడం జరిగింది. అట్లనే ఇక్కడ తెలంగాణలో చూసుకున్నట్టయితే ఏదైతే ఫార్ములా ఈ రేస్ ఏదైతే మనకి తెలుస్తుందో, కేటీఆర్ గారి అరెస్ట్ అని కూడా మనం వింటున్నాం. సో అసలు ఏం జరిగింది ఇక్కడ ఏంటంటే క్విట్ ప్రోకో చాలా వరకు జరిగింది అన్నట్టు, అంటే అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది అన్నట్టు కూడా చాలా వరకు అయితే మనకి కథనాలు అయితే వినిపిస్తున్నాయి. వాస్తవాల్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్తే సిరి, మన వీక్షకులు కూడా నమస్కారం సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే ఫార్ములా ఈ రేస్, సో అందులో కేటీఆర్ గారి ముందే ఇచ్చారు, అంటే నెక్స్ట్ కూడా మా ప్రభుత్వమే వస్తుందని చెప్పేసి చాలా వరకు డబ్బులు ఇవ్వడం జరిగింది. మనం చూసాం కూడా ఎన్ని కోట్లు అనేది కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఇది ఇక్కడే కాదు, ఇక్కడ అంటే ఇక్కడ మూలాలని కదిపితే ఆంధ్రాలో అక్కడ కదులుతున్నాయి, మొత్తం వేళ్ళని అక్కడి వరకు కూడా వ్యాపించాయని చెప్పేసి మనకి అర్థమవుతుంది. సో ఏంటి సార్ ఈ క్విట్ ప్రోకో అక్కడ వరకు ఎట్లా వెళ్ళింది, అసలు ఏం జరిగింది దీని వెనక, అసలు ఇప్పటి వరకు కూడా సరిగా తెలియట్లేదు ఏం జరిగింది అనేది. సో ఏం జరిగి ఉంటుంది అసలు? మీరు అన్నట్టు క్విట్ ప్రోకో అనేది అసలు యాక్చువల్గా మన భారత రాజకీయాల్లో మనం ఇప్పుడు వినలేదు. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆ క్విట్ ప్రోకో అనేది బహుశా ఫ్రాన్స్లో ఉండిందంట. అంటే ఈ లాభం నాకు ప్రభుత్వం ఒక లాభం చేస్తే ఆ నాయకులకి ఎవరైతే లబ్ధి పొందుతారో వాళ్ళు తిరిగి చెల్లించుకోవటం ప్రైవేట్గా, దాన్ని క్విట్ ప్రోకో అంటారని. కానీ అటువంటి ఫార్ములా ఎక్కడ కూడా మన భారతదేశ చరిత్రలో కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ జరగలేదు. ఒక్క రాజశేఖర్ రెడ్డి గారి హయాంలోనే జరిగింది, 2009 ఆ ప్రాంతాల్లో. అయితే అప్పుడు ఏంటంటే రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని వేల ఎకరాలని ప్రైవేట్ వ్యక్తులకి దారాదత్తం చేశారు. వాళ్ళ ద్వారా వీళ్ళు పెడుతున్న కంపెనీల్లో, కొత్త కంపెనీల్లో షేర్ల రూపంలో పెట్టుబడులు తీసుకున్నారు. అంటే యాక్చువల్గా కొత్త కంపెనీ షేర్ 10 రూపాయలు అంటే దాని ఫేస్ వాల్యూ 10 రూపాయలే ఉంటుంది తప్ప కొన్ని వేల రూపాయలు ఉండే అవకాశం లేదు. ఏదైనా బాగా లాభసాటిగా ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్, టాటాస్, బిర్లాస్, ఇలా పెద్ద కంపెనీల రిప్యుటేషన్ ఉన్న కంపెనీల షేర్లు అధికంగా ఉంటాయి ముఖ విలువ కన్నా. కానీ వీళ్ళు పెడుతున్న కొత్త కంపెనీల్లో కూడా అది అసలు ప్రొడక్షనే స్టార్ట్ కాలేదు. అందులో అది లాభసాటి అయిన వ్యాపారాలు కూడా కాదు. సపోజ్ మీడియా ఉంది, మీడియా లాభసాటిగా రావాలంటే 15 ఏళ్ళు పట్టొచ్చు, ఒక్కోసారి అంతకన్నా కూడా ఎక్కువ కూడా పట్టొచ్చు, రాలేకపోవచ్చు కూడా. ఎందుకంటే మీడియా అనేది పూర్తిగా లాభసాటి అంశం అని చెప్పలేము, పెద్ద డిమాండ్లో ఉన్న అంశం కాదు. కాబట్టి ఇలా క్విట్ ప్రోకో అనేది ఆ టైంలో వీళ్ళు లబ్ధి పొందారు, రాజశేఖర రెడ్డి కుటుంబం. అప్పుడు ఈ క్విట్ ప్రోకో అనే పదం ప్రాచుర్యంలోకి వచ్చింది. దాని మీద ఈడీ కేసులు కానీ విజిలెన్స్ కానీ ఒక 20 కేసెస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద బుక్ అయినాయి. అవి 12 సంవత్సరాలుగా వాటి విచారణకు నోసుకోలేదు. అది సిబిఐ హైదరాబాద్ కోర్టులోనే పెండింగ్లో ఉన్నాయి. విచారణ అయితే పూర్తయింది, ట్రయల్ అయితే జరగలేదు. అంటే దర్యాప్తు పూర్తయింది, విచారణ మాత్రం పూర్తి కాలేదు. దానికి రకరకాల అడ్డంకులు సృష్టిస్తున్నారు. అట్లాగే ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ టీఆర్ఎస్ పార్టీ కూడా 2014 నుంచి 2014 నుంచి 2024 వరకు అండ్ 23 వరకు అధికారంలో ఉంది, 10 సంవత్సరాల పాటు ఇక్కడ తెలంగాణలో. వీళ్ళు క్విట్ ప్రోకో అప్పుడు ఇక్కడ పెద్దగా వినపడలా, ఇప్పుడు వినపడుతుంది. అది ఏ రూపంలో వినపడుతుందంటే ఈ రేసెస్ సంబంధించి ఆ కంపెనీకి వీళ్ళు 51 కోట్ల రూపాయలు ముందుగానే రిలీజ్ చేశారంట. అందులో 41 కోట్ల రూపాయలు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్ ఫండ్స్గా బాండ్ రూపంలో కొన్నారు. అది రికార్డెడ్గా ఉంది. అది కేసీఆర్ కూడా ఒప్పుకుంటున్నాడు, కేటీఆర్ కూడా ఒప్పుకుంటున్నాడు. అది డినై చేయడానికి ఏమి లేదు. అంటే మా ఒక్కళ్ళకే వచ్చినాయా, ఇతర రాజకీయ పార్టీలకి రాలేదా అంటున్నారు. కానీ ఇక్కడ వీళ్ళు అడ్వాన్స్గానే రిలీజ్ చేశారు. ఎప్పుడు తర్వాత జరగాల్సిన ఈ రేసెస్కి సంబంధించిన ఎక్స్పెన్సెస్ అది కేటీఆర్ గారు ఏం చెబుతున్నాడు, ఇప్పుడు మీరు ఎందుకు రిలీజ్ చేశారు? ఆ రోజు అర్బన్ డెవలప్మెంట్ సెక్రటరీ అరవింద్ కుమార్ ఆయన చేతి మీదుగా రిలీజ్ చేశారు. ఆయన హెచ్ఎండిఏ డైరెక్టర్గా ఉన్నాడు. అయితే ఇప్పుడు ఇష్యూ ఏంటంటే, అసలు మీరు గవర్నమెంట్లో
ఉండి జరగబోయే దానికి అప్పుడే మీరు ఎట్లా రిలీజ్ చేస్తారని అంటే మేమే మళ్ళీ అధికారంలోకి వస్తాము అని చెబుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇలాంటి మాటలే చెప్పాడు. నాకు 175కి 175కి మాకే వస్తాయి, మళ్ళీ మేము అధికారంలో ఉంటామని. అట్లాగే ఇంకా కొన్ని పోలికలు ఏంటంటే విజయమ్మ గారిని పార్టీ మహాసభ జరిపినప్పుడు మంగళగిరిలో నాగార్జున యూనివర్సిటీ ముందు ఆమెను గౌరవాధ్యక్షురాల పదవి నుంచి తొలగిస్తూ ఈయన్ని మాత్రం జీవితకాలపు అధ్యక్షుడిగా ఎన్నుకుని దాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించారు ఆ తీర్మానాన్ని. అప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఈ తీర్మానం చెల్లనేరదు, ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకి కూడా జీవితకాల అధ్యక్షులు ఉండరు, ప్రతి 4 ఏళ్లకో 3 ఏళ్లకో మీ రాజ్యాంగం పార్టీ నియమావళి ప్రకారం ఒక నిర్ణీత పీరియడ్కి ఉంటారు తప్ప జీవితకాలం ఉండే ప్రశ్న ఉండదనేసి అది ఇక్కడ చల్లదని తిప్పి పంపించినప్పుడు మళ్ళీ వీళ్ళు ఇంకొక తీర్మానం చేసి ఒక 4 ఏళ్ల పాటు ఉండే విధంగానో 3 ఏళ్ళు పెట్టి పంపించారు. అంటే వాళ్ళకి ఒకటి ఏంటంటే మనం చిరకాలం అధికారంలో ఉంటామని. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న కేటీఆర్కి ఆ అధికార దాహం తీరలేదు, ఇంకా మేము ఇంకో 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఉంటామనే ఉద్దేశం మీద ఈయనున్నాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 175కి 175 మళ్ళీ మాకే వస్తాయి అని చెప్పుకున్నాడు. మేమే అధికారంలో కొనసాగుతామని చెప్పి పోలీస్ అధికారుల్ని దుర్వినియోగం చేసిన సందర్భంలో ఆ అమ్మాయి ఉంది కదా జత్వాని, కాదంబరి జత్వాని, ఆ అమ్మాయిని అరెస్ట్ చేసి తీసుకురమ్మంటే పోలీసులు సందేహించారు. మేము వెళ్ళి తీసుకొస్తే రేపు మళ్ళీ ఈ కేసు మా మీదకి వస్తుందని. కానీ అప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, రేపు మళ్ళీ అధికారంలోకి వచ్చేది మేమేను, కాబట్టి మీకేం ఇబ్బంది ఉండదని. అప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు, టాటా వీళ్ళు ఏం చెప్పారు, అతనికి విశాల్ గున్నీకి అతను భయపడ్డాడు, నేను వెళ్ళి తీసుకురాను, ఇప్పటికే నాకు ట్రాన్స్ఫర్ అయ్యింది, వెళ్ళిపోతాను, నన్ను రిలీవ్ చేయమని. లేదు నువ్వు బొంబాయి వెళ్ళి ఆ అమ్మాయిని అరెస్ట్ చేసి తీసుకురావాలి, తీసుకొచ్చిన తర్వాత నిన్ను రిలీవ్ చేస్తాము. జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ ఇంకొక 20-30 ఏళ్ల పాటు కూడా అధికారంలో ఉంటాడు కాబట్టి మాకు కూడా వచ్చే ఇబ్బంది ఏమి లేదు అని చెప్పి ధైర్యం ఇచ్చారు. ధైర్యం ఇచ్చిన పాపానికి వాళ్ళు ఏమయ్యారు, ఇప్పుడు మొత్తం 3 సస్పెండ్ అయిపోయారు. వెళ్ళి ఏదైనా ఒక ఫోరంలో ఉపశమనం పొందటానికి కూడా వాళ్ళకి అవకాశం లేదు, ఎందుకంటే అన్ని ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ ఏదన్నా ఒక కోర్టుకి వెళ్ళినప్పుడు వాళ్ళు చూసేది మీరు ఎంత క్లీన్గా ఉన్నారు అని. ఎవరైతే ఉపశమనం కోసం వచ్చారో వాళ్ళు ఒక క్లీన్ క్యారెక్టరా కాదా. కానీ మీరు ఆ అమ్మాయి విషయంలో అధికారాన్ని దుర్వినియోగం చేశారు, తల్లిదండ్రులతో సహా వాళ్ళందరినీ తీసుకొచ్చారు, అక్రమంగా వాళ్ళ ఆస్తులు సీజ్ చేశారు, వాళ్ళ బ్యాంకు అకౌంట్స్ సీజ్ చేశారు, వాళ్ళ గ్యాడ్జెట్స్ అన్నీ లాక్కున్నారు, వాళ్ళ మీద నియంతృత్వంగా వ్యవహరించారు. ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. అక్కడ కూడా కనపడేది ఏంటంటే అధికారం మాకే శాశ్వతంగా ఉంటుంది అనే ఉద్దేశం మీద ఫండ్స్ దుర్వినియోగం చేయటం కానీ, ప్రజల మీద దాష్టీకం చేయటం కానీ, అధికారుల్ని మభ్యపెట్టడం కానీ, లేకపోతే ఏ అధికారి అయినా ఊహించి అట్లా అంత నిధులు విడుదల చేసినందుకు వాళ్ళ అరవింద్ కుమార్ పరిస్థితి కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ అరెస్ట్ అయ్యే పరిస్థితికి వచ్చాడు. అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఐపీఎస్ ఆఫీసర్లు చాలామంది వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ బుక్ చేసుకునే పరిస్థితికి వచ్చారు, కేవలం మౌఖికమైన ఆదేశాలు తీసుకోవటం వలన. ఎప్పుడైనా ఏ ముఖ్యమంత్రి అయినా తర్వాత ఉంటాడని నమ్మకం ఎవరికైనా ఉందా, ఏ పార్టీకైనా? గతంలో అధికారులు మళ్ళీ వచ్చిన తర్వాత ఆదేశాలు ఇస్తే చేసేవాళ్ళు, అది కూడా లిఖితపూర్వకమైన ఆదేశాలు ఉంటే అది నిబంధనలకి అనుగుణంగా ఉంటే చేసేవాళ్ళు. ఎప్పుడో చేయబోయే ఈవెంట్కి అంత ముందుగా ఒక ఫారిన్ కంపెనీకి 51 కోట్లు రిలీజ్ చేయటం అంటే అందులో 90% పైన వీళ్ళే దండుకున్నారు, తెలిసిపోతుంది. అట్లాగే అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి తన అనుయాయులకి పెద్ద వర్కులు ఇచ్చి అంతకుముందు పోలవరాన్ని నవయుగా నుంచి తీసేసుకుని ఆయనకు అనుకూలంగా ఉండే కంపెనీలను పెట్టుకుని అట్లా తర్వాత కొన్ని పోర్టుల్ని లాగేసుకుని ఇప్పుడు కాకినాడ పోర్టు కూడా బలవంతంగా లాక్కున్నదే కదా. అది కూడా అధికారులు ఎందుకు సహకరించారు, ఇతనికి అధికారం ఉంటుందని. ఇప్పుడు అవన్నీ కూడా తిరగబడి ఎవరైతే ఆ అధికారులు ఉల్లంఘనలు చేశారో వాళ్ళు ఫేస్ చేస్తున్నారు ఈ మ్యూజిక్ని. కాబట్టి 2 రాష్ట్రాల్లోనూ కూడా అధికారం మీద అధిక అంచనాలు, అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఏమంటాం మనం, మనోధైర్యం ఎక్కువైపోయింది, నమ్మకం ఎక్కువైపోయి ఇట్లా ప్రవర్తించారు. దానికి అధికారులు అనుభవిస్తారు. ఇప్పుడు కేటీఆర్ కూడా అరెస్ట్కి అంచు మీద ఉన్నాడు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి కూడా రేపు అదే పరిస్థితికి వస్తారు.